గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భార్గవర్తిని అఫీషియల్. అయితే ఏంటి వాళ్ళ వీడియో అంటే కుకింగ్ వీడియోనే. అయితే నేను ఇప్పుడు ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ చేస్తా కదా. సో ఇవాళ ఏం చేస్తున్నా అంటే మిల్లెట్స్ తోని కారపూస చేస్తున్నా. మా సైడ్ అయితే మేము కారపూస అంటాం, మీ సైడ్ ఏమంటారో కామెంట్ చేయరు. జంతికలు అంటారా, ఇంకా సకినాలు అంటారా, ఏమంటారా అనేది నాకు కామెంట్ చేయండి. ఇంకా నేనైతే కారపూస చేస్తున్నా. సో దేంతోని మనం నార్మల్గా శనగపిండితోని బియ్యం పిండితో చేసుకుంటాం కదా, కానీ నేనైతే అలా మిల్లెట్స్తో చేస్తున్నా. ఆల్రెడీ నేను మిల్లెట్స్ పిండి ఉంటాయి కదా, అంటే కొర్రలు, సామెలు, అరికలు, ఊదలు, ఇవి అన్నీ కలిపి నేనైతే పిండి పట్టించుకొచ్చిన. నార్మల్గా ఈ చపాతీ వేసుకోవడానికి అయితే పట్టించుకొచ్చిన, కానీ ఏంది నాకు చపాతీ కన్నా ఇట్లా అప్పుడప్పుడు స్నాక్ లాగా కూడా తింటే బాగుంటది అని అనిపించింది. అందుకే ఇక చేసేస్తున్నా. ఇదే మిల్లెట్స్ పిండి. ఇంకో ఇట్లా మంచిగా స్మూత్ పేస్ట్ అయితే, స్మూత్ గా పిండి అయితే పట్టించుకోవాలి. ఇక పట్టించుకున్నాం. నేను ఇదంతా మాట్లాడేసరికి అయితే నేను స్టవ్ మీదనైతే ఏంది వాటర్ పెట్టినా. స్టవ్ మీద వాటర్ అయితే కాగిపోయినాయి. ఫస్ట్ అయితే పిండి కలుపుకోవాలి కదా. సో కలుపుకోవాలి కాబట్టి నేను కిలో పిండిని అయితే తీసుకున్నా. మిల్లెట్స్ పిండి చూసిండ్రు కదా. తీసుకొని ఓం వేస్తున్నా. ఓమని ఇట్లా స్మాష్ చేసుకొని అంటే అయితే వేస్తున్నా. ఓమో ఫ్లేవర్ అయితే మంచిగా ఉంటుంది అసలు. దీనివల్లనే దీనికి ఎక్కువ టేస్ట్ వస్తుంది జంతికలకి కదా. నాకైతే ఓమ టేస్ట్ అన్నా స్మెల్ అన్నా మస్తు ఇష్టం. మీరేమంటారు? మీకు కూడా ఇష్టమే కదా. కారం పొడి ఉంటుంది కదా, కారం పొడి వేస్తున్నా. మేమైతే ఎక్కువ స్పైసీగా తినాం. సో మీరు స్పైసీగా తినాలనుకుంటే మీ ఇష్టం. ఇంకా మీకు మీ కారంకి తగ్గట్టు వాటికి ఎట్లా కలుపుకుంటారు నార్మల్ జంతికల పిండికి, సేమ్ అట్లనే కారం వేసుకోండి. నేనైతే మాకు కారం అసలు మస్తు సప్పగా ఉంటుంది, అందుకనేసి ఒక 5-6 స్పూన్ల కారం అయితే వేసిన. కారం వేసినో లేదో కానీ కూట అయితే వస్తుంది. ఇంకా నేనైతే ఉప్పు అయితే ఎట్లా వేసుకుంటా చెప్పాలా. ఒకవేళ కేజీ అప్పాల పిండి అనుకోండి, సో దానికి నేను ఇట్లా పిరికెడు ఇట్లా ఉప్పుని ఇట్లా పిరికెడులో వేసి కేజీకి నా పిరికెడు పడుతుంది అనేసి నేను ఇట్లా అంచనాతోని ఇట్లా వేసుకుంటాను అనమాట ఉప్పు. సో పిరికెడు ఉప్పుని అయితే వేస్తున్నా. పిరికెడు ఉప్పు వేస్తే సరిపోతుంది. ఇంకా నెక్స్ట్ ఇవి ఏంటంటే గాలిచ్చి మేము ఇట్లా నువ్వులను అయితే కొన్ని ఇంకా గాలిచ్చి మంచిగా ఎండ పోసి ఇట్లా ఒక డబ్బాలో ప్రిజర్వ్ చేసుకుంటాం అన్నమాట. అయితే అవే నువ్వులు ఇంకా అయిపోవడానికి వచ్చినాయి, కొన్ని ఉన్నాయి. అయితే ఈ కొన్ని నువ్వులు నేనైతే ఇప్పుడు ఇంట్లో వేసేస్తున్నా. నువ్వులు ఎంత మంచిగా ఎక్కువ ఉంటే అంత మంచి టేస్ట్ అయితే ఉంటాయి, అందుకే నువ్వులు కొన్ని ఎక్కువనే వేసుకోండి. ఇంకా ఇవన్నీ బాగా కలుపుకోండి, మొత్తం ఉప్పు కారం కలిసేదాకా కలుపుకోండి. నేనైతే ఎల్లిపాయలు జీలకర్ర గ్రైండర్ పట్టినాయి, ఎందుకంటే మనం కారపూస పోసేటప్పుడు ఇట్లా తట్టుకుంటది కదా మనం రోట్లో దంచుకుంటే. సో ఇది గ్రైండర్లో మెత్తగా పేస్ట్ చేసుకుంటే మాత్రం మంచిగా మెత్తగా పేస్ట్ అవుతుంది. చూడు ఎంత సాఫ్ట్గా, ఇంత సాఫ్ట్గా పేస్ట్ అయింది కదా. సో అవి పేస్ట్ చేసుకుంటే మనకి మురుకుల పావుకి అయితే తట్టుకోదు, మంచిగా మంచిగా తట్టుకోకుండా ఏం ఇబ్బంది కాకుండా వస్తుంది. ఇదంతా వేసేసుకుంటున్నా. వేసుకొని మంచిగా కలుపుకుంటున్నా. ఇందులో ఆయిల్ వేయడానికి అయితే ఆయిల్ని హీట్ చేసుకుంటున్నాను అన్నమాట. హీట్ అయినాక ఇందులో పోసేసుకోవడమే. ఆయిల్ అయితే హీట్ అయిపోయింది, సో ఆయిల్ అయితే ఇందులో వేసేస్తున్నా. ఆయిల్ పోసినాక మనం ఇట్లా పిండి ఇట్లా పిసికి చూస్తే ఇట్లా లడ్డూలాగా రావాలి. అయితే ఆయిల్ కూడా సరిపోయినట్టు, ఇంకా టేస్ట్ కూడా మంచిగా ఉంటాయి. ఈ వేట్ చేసిన హీట్ వాటర్ ఉంటాయి కదా, ఆ హీట్ వాటర్ అయితే నేను పిండిలో పోస్తున్నా. కొన్ని పోసి ఆపాలి, ఎందుకు చెప్పానా, ఒకవేళ పిండి మెత్తగా అయిందనుకో మనకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఇట్లా మెల్లిమెల్లిగా సరాతంతో కలుపుకుంటూ
చెప్పాలనా? అసలు నేను ఇందాక ఆయిల్ హీట్ చేసినప్పుడు ఏమైంది తెలుసా? ఆయిల్‌ని హీట్ చేసి పోసినాక నేను స్టవ్ పక్కన పెట్టినా కదా! యాక్చువల్‌గా అది నా చెయ్యి తగిలి కింద పడ్డది. కింద పడి అసలు ఎంత పెంట పెంట అయిందంటే అసలు ఘోరం. మీకు ఒకసారి చూపిస్తా చూడండి. యాక్చువల్‌గా అది నా మీద పడాల్సింది. బట్ అనుకోకుండా నా చెయ్యి తగిలి కింద పడింది. నేను దాని పక్కన లేదు కాబట్టి అది కింద పడింది. కింద పడింది కదా అనేసి మొత్తం ఫ్లోర్ మొత్తం పిండి పోసిన. ఎందుకంటే పిండి పోస్తే జారకుండా ఉంటుంది. ఒకవేళ మిస్టేక్‌లో అడిగేసినా కానీ జారకుండా ఉంటుంది అనేసి. ఇట్లా ఎప్పుడైనా ఆయిల్ ఇట్లా కింద పడ్డప్పుడు మేము ఏం చేస్తామని అంటే ఇట్లా బియ్యం పిండి మొత్తం పోసి మళ్ళీ మొత్తం దగ్గర కూర్చేసి మొత్తం నీట్గా క్లీన్ చేసుకుంటాం అన్నమాట. అట్లా ఇప్పుడు బియ్యం పిండి అయితే పోసిన పిండి మొత్తం చూసిన ఆయిల్ మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది. అబ్జర్వ్ చేసుకొని మనకి అక్కడ మరకలు కాకుండా ఉంటుంది అన్నమాట. అందుకే అట్లా పిండి పోసిన. మనకి వంటలలో ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా ఏమున్నా కానీ వేస్ట్. అప్పుడప్పుడు ఇట్లాంటి మిస్టేక్లు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు నా పరిస్థితి ఏందో నాకే అర్థమైతలేదు. మా మమ్మ వచ్చింది అది చూసింది అని అంటే ఇక నాకుంటే చూడండి పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? కానీ మనం అలాంటివి తప్పించుకోవడంలో ముందుంటాం కదా. సో ఇప్పుడు మా మమ్మీ రాకముందుకే నేను దాన్ని క్లీన్ చేయాలన్నమాట. అయినా ఏముందిలే, మళ్ళీ ఈ వీడియో చూసినప్పుడు కూడా తెలిసిపోతుంది. అప్పుడు తెలియడం వేరు, ఇప్పుడు చూసి నేను తిట్లు తినడం వేరు. కాబట్టి ఫస్ట్ దాన్ని క్లీన్ చేసినాక మళ్ళీ ఇక్కడ ప్రాసెస్ని అయితే స్టార్ట్ చేయాలి. ఫస్ట్ అయితే చీపురు తీసుకొచ్చుకున్నా, మొత్తం ముడి చేసిన దగ్గరికి. చూసాను కదా ఇట్లా మొత్తం దగ్గరికి వచ్చేసిన. సో క్లీన్ చేయడానికి వాటర్ తీసుకొచ్చుకున్నా గాయ్స్. నౌ క్లీన్. ఫైనల్గా క్లీనింగ్ అయితే అయిపోయింది. ఫైనల్గా క్లీనింగ్ అయితే చేసేసిన. అయితే ఇక మనం మూత పెట్టి పక్కన పెట్టుకున్న పిండి ఉంది కదా, సో దాన్ని అయితే కలుపుకుందాం. ఆయిల్ అయితే హీటింగ్ కి పెట్టేసి మనం కారపూస వేసుకునేది ఇది ఉంటది కదా, పూసపావు. మేమైతే దీన్ని పూసపావు అంటాం. మీరేమంటారు? మురికిల గొట్టం అట్లాంటివి అంటారు కదా, ఒక్కొక్క రకంగా అంటారు. మేము దీన్ని పూసపావు అంటాం. సో దీనికన్నా ముందు కొంచెం దీనికి ఆయిల్ అయితే ఇట్లా రాసుకోవాలి, లేదంటే వీటికి అంటుకోకుండా ఉంటుంది అన్నట్టు. సో మనం పిసికి పెట్టుకున్న పిండి ఉంది కదా, అయితే అందులో పెట్టాలి. నేను ఇది ఎవరి హెల్ప్ లేకుండానే నేను ఒక్కదాన్నే చేసుకుంటాను అన్నమాట. సో దీన్ని ఈజీగా అయితే మనకి ఇలాంటి స్పూన్ ఉంటుంది కదా, జల్లీ స్పూన్. ఈ జల్లీ స్పూన్లో ఇట్లా రివర్స్ పెట్టేసుకొని ఇలా చిన్నగా కారపూసను అయితే ప్రెస్ చేసుకుంటూ ఆయిల్లో ఇలా వేసుకోవాలి. కానీ ఎట్లా తెలుసుకోవాలో మీకు ఆల్రెడీ తెలుసు. అంటే ఇట్లా బబుల్స్ మొత్తం స్టాప్ అయిపోయినాయి. సో స్టాప్ అయిపోయినాయి కాబట్టి నేనైతే ఇంకా వీటిని తీసేస్తున్నా. కలర్ కొంచెం డార్క్గానే ఉంటుంది, ఎందుకంటే మిలెట్సీ కాబట్టి. మొత్తం పూసను అయితే తయారు చేసుడు అయిపోయింది అన్నమాట. ఇంకా నాకైతే ఈ గిన్నె నిండా వచ్చేసినాయి మురుకులు. చూసిండ్రు కదా, పర్ఫెక్ట్గా వచ్చినాయి. ఇంకా క్రిస్పీగా కూడా ఉన్నాయి. టేస్ట్ అయితే మనం రెగ్యులర్గా చేసుకునే కారపూసలానే వచ్చింది. ఎప్పుడైనా డిఫరెంట్గా ట్రై చేయాలనుకుంటే, హెల్తీగా ట్రై చేయాలనుకుంటే ఇట్లా ఎప్పుడు బియ్యపిండి శనగపిండితో కాకుండా ఇలా అప్పుడప్పుడు ఇట్లా ట్రై చేయండి, బాగుంటాయి. టేస్ట్ సేమ్ వాటిలానే ఉంటుంది, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు.
సో మనకి నార్మల్ రైస్ కన్నా ఈ మిల్లెట్స్ అయితే చాలా హెల్తీ, ఇంకా దీనివల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. నాకన్నా మీకే ఎక్కువ బాగా తెలుసు. సో టేస్ట్ అయితే మంచిగా ఉన్నాయి. మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎట్లా వచ్చినాయి అనేది నాకు కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.